ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు మావోయిస్ట్ కమాండర్ కమలేష్ దంపతులు లొంగిపోయారు. వీరు కృష్ణా జిల్లా పోరంకి గూడూరు ప్రాంతానికి చెందినవారని ఏపీ డీజీపీ తెలిపారు. అయితే గతంలో పలు కేసులు కూడా వీరి మీద ఉన్నాయన్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్లో వీరు పనిచేశారని 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో చేస్తున్నారని చెప్పారు. కమలేష్ పై 20 లక్షలు, ఆయన భార్య అరుణపై 5 లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు డీజీపీ. లొంగిపోయిన మావోయిస్టుల దగ్గర 18 ఆయుధాలు దొరికాయన్నారు. వీటిలో AK-47, 37 కిలోల కార్డెక్స్ వైర్స్, రైఫిల్స్ ఉన్నాయన్నారు. మావోయిస్టు పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్ జరగటం లేదని, నాగరాజు అలియాస్ కమలేష్ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారని చెప్పారు. జ్యోతేశ్వరి అలియాస్ అరుణ డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారన్నారు. ఇంకా ఏపీ నుంచి 20 మంది అక్కడే ఉన్నారని, వారు కూడా లొంగిపోవాలన్నారు. లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు కొందరు మావోయిస్టులు. వీరిలో మావోయిస్టు కమాండర్ కమలేష్ దంపతులున్నారు. కమలేష్ పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులకు అప్పగించారు కమలేష్ దంపతులు. స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్ లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఒకరు First is Nagaraju alias Kamlesh. He is the state zonal committee member. He is native of Poranki village, Penmuluru Mandal, Krishna district. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. మనకి చాలా ఒక 3 ప్లేసెస్ లో వెపన్ డంప్స్ కూడా దొరికినాయి. లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి. ఈ టైం వన్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్, he was neutralized recently. Jagan, Aruna, Ramesh, so all total 5 cadres were neutralized in the recent 2 exchanges of fire. Out of 5, 2 others we got some weapon dumps and all that. Mana state nuchi మావోయిస్టు డంప్ లో పోలీసులు సీజ్ చేసిన ఆయుధాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీ డీజీపీ ఎదుట ఇవాళ మావోయిస్టులు దంపతులు కమలేష్ దంపతులు అయితే లొంగిపోయారు. ఈ సందర్భంగా వాళ్ళు లొంగిపోయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో ఆయుధాలన్నింటినీ కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ కేసుకు సంబంధించి 2 మావోయిస్టులు ఎవరైతే కమలేష్ అలా భార్య అరుణ వీళ్ళిద్దరూ కూడా గత 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాళ్ళు లొంగిపోయిన నేపథ్యంలో మొత్తం గ్రేహౌండ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక డంపుని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. వాటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం మొత్తం 18 ఆయుధాలని స్పష్టంగా అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేసిన వాటిని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే కనుక AK-47 ఆయుధాన్ని ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారు. SLRs ని ఒక 5ని స్వాధీనం చేసుకున్నారు. ఇన్సాస్ రైఫిల్స్ 2 స్వాధీనం చేసుకున్నారు. .303 రైఫిల్స్ ని కూడా 5 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా BGL వెపన్స్ ని 2 స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్స్ 1, తపంచాస్ కూడా ఒక 2ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. డెటోనేటర్స్ ని 15 స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు కార్డెక్స్ వైరు 37 కేజీలని స్వాధీనం చేసుకున్నట్టుగా గుర్తించారు. వాకీ టాకీలను కూడా 8 ఆయుధాలను కూడా గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి సాయంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు కార్యకలాపాలు ఏదైతే హింసకు సంబంధించి పోలీసుల మీద దాడులు అనేది జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య కొంత ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగటానికి అవకాశం ఉంటుంది అనేది కూడా డీజీపీ విలేకరుల సమావేశంలో స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది. ఈ ఆయుధాలని స్వాధీనం చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో కొంతవరకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బలాన్ని తగ్గించే ప్రయత్నం కూడా జరిగింది అనేది కూడా డీజీపీ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా అన్ని కూడా అత్యాధునికం అని చెప్పలేం, కానీ భారీగా పోలీసుల వైపున నష్టం కలిగించే విధంగా అయితే మావోయిస్టులకి ఉపయోగపడే విధంగా అయితే ఆయుధాలు అయితే ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎదురుకాల్పులు కనుక జరిగితే ఆ సమయంలో ఈ ఆయుధాలని వినియోగిస్తే
పోలీసులకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా వీటిని స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు కూడా గుర్తించారు. 606 లైవ్ రైన్లు ఉపయోగించడానికి గడపడ ఈ బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగైతే మనకి విజువల్స్ ద్వారా స్పష్టమవుతుంది. వీటన్నిటికీ సంబంధించి ఆయుధాలు అన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం సీజ్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం డీజీపీ అయితే చెప్తా ఉన్నారు. వీళ్ళకి లొంగిపోయిన మావోయిస్టు కమలేష్ అలియాస్ ఎవరైతే నాగరాజు ఉన్నారో ఆయన మీద 20 లక్షల రివార్డు ఉంది. ఆయన భార్య జ్యోతిశ్వరి అలియాస్ అరుణ మీద 5 లక్షల రివార్డు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ ప్రస్తుతం పునరావాసం కింద ప్రభుత్వం నుంచి అందాల్సిన చర్యలు అందిస్తామని అయితే చెప్తా ఉన్నారు. ఇంకా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని డీజీపీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.